అనగనగా ఒక ఊరిలో కోటయ్య అనే పేదవాడు ఉండేవాడు. కోటయ్యకి ఇద్దరు కూతుళ్ళు, సీత, గీత. వారు పుట్టగానే తల్లి చనిపోయింది. సీత చాలా నెమ్మదస్తురాలు, గీత గడుసుది. పొగరుగా ఉంటుంది ఆమె స్వభావం. కోటయ్య జబ్బుతో మంచం పట్టి చనిపోయాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, మీ దూర బంధువైన నెమలమ్మ అనే ఆవిడ ఉంది, ఆమె దగ్గరకు వెళితే మీకు ఏదైనా సాయం చేస్తుంది, వెళ్ళమని చెప్పారు. సీత వారు చెప్పిన ప్రకారమే నెమలమ్మ దగ్గరకు వెళదాం రా అంటుంది గీతతో. అప్పుడు గీత, వెళ్ళు వెళ్ళు, నాకు నీలాగా ఒకరిపై ఆధారపడి బ్రతకడం చేత కాదు, నా బ్రతికేదో నేను బ్రతకగలను అని సీతను విసుక్కుంటుంది. చేసేది లేక సీత నెమలమ్మ జాడను వెతుక్కుంటూ బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలి ఆవు మందకు దూరంగా ఒక చెట్టు కింద నీరసంగా పడి ఉంది. అది లేచి మేత కోసం నడవలేని దీన స్థితిలో ఉంది. అది చూసిన వెంటనే సీత వెళ్ళి ఆవు కోసం సరిపడేంత మేతను తెచ్చింది. దగ్గరలోని బావి వద్దకు వెళ్ళి నీళ్లు తోడుకొచ్చింది. కాసేపు సీత కూడా అక్కడే కూర్చొని, నేను నెమలమ్మ కోసం వెళ్తున్నానని ఆమె జాడ నీకేమైనా తెలుసా అని ఆవును అడిగింది. అప్పుడు ఆ ఆవు, ఇక్కడి నుండి తూర్పు దిక్కుకి వెళ్ళు అని చెప్పింది. ఆ ఆవు చెప్పినట్టుగానే సీత తూర్పు దిక్కుకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే అక్కడ ఒక అందమైన గులాబీ తోట కనపడింది. గులాబీ మొక్కలను చూసి సీతకెంతో ముచ్చటేసింది. వాటి దగ్గరికి వెళ్ళి కాసేపు ముచ్చటించింది. వాటికి చక్కగా పాదులు చేసి నీళ్లు పోసి మళ్ళీ నెమలమ్మ కోసం బయలుదేరింది. అలా ఒక ఊరికి చేరుకోగానే చీకటి పడింది. ఆ రాత్రి ఆ ఊరి గుళ్ళోనే నిద్రపోయింది. ఉదయాన్నే లేచి కోనేటి స్నానం చేసి గుడంతా చక్కగా ఊడ్చి బండలు తుడిచి ముగ్గులతో గుడినంతా చక్కగా అలంకరించింది. ఆ గుడి పూజారి వచ్చి చూడగానే గుడంతా శుభ్రంగా ఉంది. ఆ పూజారి సీతను, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. అప్పుడు సీత జరిగిందంతా చెప్పి నెమలమ్మ జాడను అడిగింది. ఆ పూజారి దేవుడికి పూజ చేసి సీతకు ప్రసాదం పెట్టాడు. ఆమె ప్రసాదం తిని బయలుదేరుతుండగా పూజారి సీతతో ఈ విధంగా చెప్పాడు. ఈ గుడికి సూటిగా వెళితే పుండరీపురం అనే గ్రామం ఉంటుంది, అక్కడ తప్పకుండా మీ నెమలమ్మ ఉంటుంది అని చెప్పాడు. పూజారి చెప్పినట్లుగానే పుండరీపురానికి వెళ్ళింది సీత. ఆ ఊరిలో మనుషులెవ్వరూ లేరు, అన్ని రంగురంగుల పక్షులు మాత్రమే ఉన్నాయి. సీత వెళ్ళగానే కొన్ని పక్షులు ఆమెను చేరి ఎవరు కావాలని అడిగాయి. అప్పుడు సీత నెమలమ్మ గురించి చెప్పగా పక్షులు ఆమెను నెమలమ్మ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళాయి. ఆ ఇల్లు చూడ్డానికి అందమైన బొమ్మరిల్లులా పెద్ద మర్రి చెట్టు కొమ్మల మధ్యన ఉంది. వెంటనే నెమలమ్మ వచ్చి సీతను గుర్తించి పైకి రమ్మని పిలిచింది. సీత లోపలికెళ్ళగానే పండ్ల రసాన్ని ఇచ్చింది. నాకు ఇవేమీ వద్దు, మంచినీళ్ళు కావాలంది సీత. ఎంతో దూరం నుంచి తన కోసం వచ్చిన సీతతో చాలా విషయాలు ముచ్చటించింది. వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి జాలిపడింది. తర్వాత ఆమెను విశ్రాంతి తీసుకోమని చెప్పి పను మీద బయలుదేరింది నెమలమ్మ. విశ్రాంతి తీసుకుందామని పడుకుంటే కొత్త ప్రదేశంలో నిద్ర పట్టడం లేదు సీతకి. ఒకసారి ఇల్లంతా పరిశీలించింది. నెమలమ్మ వచ్చేసరికి ఇల్లంతా సర్ది అలికి రంగురంగుల ముగ్గులు పెట్టింది. ఈలోగా నెమలమ్మ వచ్చి తన అందమైన ఇంటిని చూసి మురిసిపోయింది. సీతకి చాలా రకాల పిండి వంటలు చేసి పెట్టింది. మాసిన బట్టలతో ఉన్న సీతను స్నానం చేసి రమ్మంది. ఆమె స్నానం చేసి మళ్ళీ మాసిన బట్టలనే కట్టుకుంది. సీత వద్దని చెప్పినా వినకుండా నెమలమ్మ ఆమెకి అందమైన పట్టు చీరను కట్టింది. సీత ఇంటికి బయలుదేరుతుండగా ఓ గంప నిండా దోరణి జామ పండ్లను, మరో గంప నిండా పిండి వంటలను, ఓ సంచి నిండా పట్టు చీరలు, మరో సంచి నిండా బంగారు నగలను నింపి ఒక ఎడ్ల బండి మీద పెట్టి సీతను సాగనంపింది నెమలమ్మ. అలా వస్తూ ఉండగా దారిలో పూజారి కనపడి ఓ గంపెడు అటుకులు, గంపెడు బెల్లం పెట్టాడు. అలా మరికొంత దూరం రాగానే గులాబీ తోట బుట్టెడు పూలను సీతకు అందించింది. వాటన్నిటినీ ఎడ్ల బండిలో పెట్టుకొని వస్తుండగా ముసలి ఆవు ఒక బాన నిండా పాలను ఇచ్చింది.
అన్నింటినీ తీసుకుని ఎట్టకేలకు ఇంటికి చేరింది సీత. అప్పుడు గీత మాసిన బట్టలతో నీళ్ల కుండ తెచ్చి ఇంట్లో పెడుతుంది. సీత వెంటనే వెళ్ళి ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. సీత గీతతో ఈ విధంగా అంది, ఆ నెమలమ్మ చాలా మంచిది, నాకు చాలా చాలా బహుమతులు ఇచ్చింది, వీటితో మనం చక్కగా బ్రతుకుదామని చెప్పింది. ఆ మాటలు విన్న గీత, ఛీ ఛీ, నువ్వు తెచ్చిన వాటితో నేను బ్రతకడం ఏంటి, నేను కూడా నెమలమ్మను కలిసి ఇంతకంటే ఎక్కువే తెచ్చుకుంటానని బయలుదేరింది. అలా వెళ్తూ ఉండగా దారిలో ముసలి ఆవు పడుకొని ఉంది. నా దారికే అడ్డంగా పడుకుంటావా అని పాపం దానిని దుడ్డు కర్రతో కొట్టింది. అలా మరికొంత దూరం వెళ్ళగానే గులాబీ తోట కనపడింది. అటుగా వెళ్తున్న గీతను చూసి గులాబీ తోట ఈ విధంగా వేడుకుంది, మా తోటమాలి మాకు కొన్ని రోజులుగా నీళ్లు పెట్టడం మర్చిపోయాడు, నీళ్లు లేక మేమంతా వాడిపోతున్నాం, కాస్త మాకు ఆ బావి నుండి నీళ్లు తోడిపోయావా అంది. అప్పుడు గీత, నేనేంటి మీకు నీళ్లు పోయడం ఏంటి, నేనేమైనా మీ తోటకి పనిదానిలా కనిపిస్తున్నానా అని వాటిని విసుక్కుంటూ మీ చావు మీరు చావండి అంది. అలా వెళ్తూ వెళ్తూ చీకటి పడే సమయానికి గుడిని చేరుకుంది. ఆ రాత్రి అక్కడే పడుకుంది. తెల్లవారగానే పూజ చేయడానికి వచ్చిన పూజారి స్వామివారికి తెచ్చిన పాయసం అక్కడ పెట్టి కోనేళ్ళలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు. ఈలోగా నిద్ర నుంచి మేల్కొన్న గీత ఆ పాయసాన్ని తాగేసింది. ఇదంతా చూసిన పూజారి చేసేది లేక ఆమెను ఏమీ అనలేదు. అలా కొంత దూరం వెళ్ళి పుండరీపురాన్ని చేరుకుంది. గీత కూడా నెమలమ్మ కోసమే వచ్చిందని తెలిసి పక్షులు నెమలమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. ఆమె వెళ్ళగానే ఏమిటి ఈ పక్షుల పాడుగోల అని విసుక్కుంది. నెమలమ్మ గీతకు పండ్ల రసం ఇచ్చింది. నాకు ఇలాంటి పండ్ల రసమే ఇంకా ఇంకా కావాలంది. ఆమె అడిగినట్టుగానే పండ్ల రసం ఇచ్చింది. గీతను విశ్రాంతి తీసుకోమని చెప్పి నెమలమ్మ పని మీద బజారుకి వెళ్ళింది. గీత చక్కగా నిద్రపోయింది. ఈలోగా నెమలమ్మ వచ్చి గీతను స్నానం చేసి రమ్మంది. గీత స్నానం చేసిన వెంటనే నాకు పట్టు చీర కావాలంది. ఆమె అడిగినట్టుగానే పట్టు చీరను ఇచ్చింది. గీత ఇంటికి బయలుదేరుతుండగా నాకు దోర జామ పండ్లు కావాలంది. కుళ్ళిపోయిన పండ్లను ఇచ్చింది. మరిన్ని పట్టు చీరలు కావాలంది. మాసిన చిరిగిన బట్టలు ఇచ్చింది. నెమలమ్మను ఏమీ అనలేక వాటితోనే తిరుగు పయనమైంది గీత. ఆమె బయటకు రాగానే పక్షులన్నీ కలిసి ఒళ్ళంతా పొడిచాయి. అలా కొంత దూరం వెళ్ళగానే దాహంతో గుడివైపు చూసింది. గుడికి తాళం వేసి ఉంది. మరికొంత దూరం వెళ్ళగానే గులాబీ మొక్కలన్నీ తమ పదునైన ముళ్ళతో గుచ్చాయి. మరికొంత దూరం వెళ్ళగా ముసలి ఆవు తన ఆవుల మందతో గీతను తరిమి కొట్టింది. పాపం ఆ గాయాలకు తాళలేక గీత ప్రాణాలు విడిచింది. విషయం తెలిసిన సీత విచారపడింది. ఎలా ఉంది పిల్లలు? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.